నమస్కారం VS9 టీవీకి స్వాగతం. విద్యార్థుల్లో నెలకొన్న భయం వీడితే అనుకున్న లక్ష్యాలకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని అందుకు అనుగుణంగా ముందుకు సాగితే విజయం వారి బానిస అవుతుందని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ సూచించారు. మంగళవారం స్థానిక మౌర్య ఇన్ ఆర్య ఫంక్షన్ హాల్లో జోనల్ ఇన్ఛార్జ్ అనిల్ మైఖేళ్ల ఆధ్వర్యంలో భాష్యం విద్యా సంస్థల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 విద్యార్థుల్లో పరీక్షలు సమీపిస్తున్న కొద్ది వారిలో తెలియని భయం ఉంటుందని, అలాంటి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఉపాధ్యాయులు సూచించిన నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఇప్పటి నుండి పరీక్షలకు సమయం కేటాయించేలా సమయం విలువ వారికి వివరించారు. అలాగే వారు ఎంచుకున్న లక్ష్య సాధనకు 10 ఫలితాలు కీలకమన్నారు. తమ జోనల్ విద్యార్థులకు ఇదొక విహారయాత్ర, వినోదాత్మకంగా గడిపేలా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థుల నృత్యం, రూపకాలు, నాటక ప్రదర్శనలు ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కర్నూలులో 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ, ఈ జోన్ మొత్తం స్టూడెంట్స్ అందరినీ ఒకచోట గ్యాదర్ చేసి వాళ్ళందరికీ మోటివేషన్ క్లాసు, అట్లాగే ఎగ్జామ్స్, కామన్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రిపరేషన్ ఎలా చేయాలి, మరి భయం లేకుండా ఎలా అటెండ్ అవ్వాలి, స్ట్రెస్ ఫ్రీగా ఎట్లా ఉండాలి అనే అంశాలతో తోడు మైఖేల్ గారు, మన జోనల్ ఇన్ఛార్జ్ అనిల్, వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరికీ ధైర్యం చెప్పడం, ముందు టైం వాల్యూ గురించి, మోరల్ వాల్యూస్ గురించి, ఫ్యూచర్లో వాళ్ళు కాలేజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా ఉండాలి, రేపు గోల్ రీచ్ అవ్వడానికి మార్గాలు ఏంటి, మార్గదర్శకాలు ఏంటి, ఇవన్నిటి గురించి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా స్టూడెంట్స్ కూడా ఒక పిక్నిక్ లాగా, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా ఉండే విధంగా, ఏదో కఠిన నిబంధనలు అని కాకుండా ఫీల్ అవ్వకుండా అందరూ చక్కగా ఎంజాయ్ చేసే విధంగా వచ్చి భయం లేకుండా అంతా సోదరి సోదరమండలిలో కలిసిమెలిసి ఎట్లా ఫ్యూచర్లో కూడా ఉండాలి, ఇవన్నీ అంశాల మీద ఈరోజు పిల్లలకి మొత్తం మోటివేట్ చేయడం జరిగింది. ఈ ధైర్యంతో పిల్లలు ఎగ్జామ్స్ కూడా బ్రహ్మాండంగా రాస్తారని, ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్ ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా దాన్ని గోల్ రీచ్ అవ్వాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సక్సెస్ఫుల్ దారిలో వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాం. అట్లా అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళని ఎగ్జామ్స్కి మోటివేట్ చేసింది. నా పేరు భాష్యం రామకృష్ణ అండి, భాష్యం విద్యా సంస్థలకు అధినేత.